హాయ్! అందరికి నమస్తే. 2026లోకి అందరం వచ్చేసాం. ఈ 2026 అనేది ఏం చేయాలనుకుంటున్నాం మనం? మనం డెడికేషన్ ఏమి పెట్టుకున్నామా? సో, చాలామంది పెట్టుకుంటా జిమ్‌కెళ్ళాలి, లేకపోతే పలానా చేయాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి. సో, కొన్ని రోజులకి అంటే ఒక జనవరి, ఫిబ్రవరి అయ్యేసరికి మొత్తం మర్చిపోయి మళ్ళీ జీరోకెళ్ళిపోతున్నాం. అవును కదా! ఇది అందరం చేసేదే. బట్ అంటే కొన్ని చేంజెస్ చేసుకుంటే మన లైఫ్ అనేది మనం బతికే వరకు గూడా సంతోషంగా ఉండొచ్చు. చాలామంది ఏమంటారంటే ఈరోజు ఉంటామో రేపు పోతామో ఎవరో తెలుసు అంటారు. నువ్వు రేపు పోతే పర్లేదు. అంటే అన్ని వాళ్ళకి అందరికి కాదు. నువ్వు రేపు పోతే పర్లేదు. బట్ రేపు కానీ బతికేసావా అంటే కొన్ని రోజులు బతికేసావా నీ లైఫ్ అంతా కూడా నేను చెప్పక్కర్లే. బతికి ఎలాగ ఉంటుందో నీకు తెలిసిందే. సో, అందుకే ఈరోజు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకో ఎంతో కొంత. అయితే ఈరోజు లైఫ్ మార్చుకో. ఈరోజు జిమ్‌కెళ్ళు. ఈరోజు ఆరోగ్యం తెచ్చుకో. హెల్త్‌కి ఈ రోజు నుంచి చెయ్యి. ఇబ్బందేం లేదు. సో, ఈ రోజు నుంచి మనం కొన్ని చేసుకుందాం. సో, మెయిన్‌గా ఏం చేయాలంటే హెల్త్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలి. సో, మీకు ఎలా చెప్పాలంటే నేను ఇంటర్ నుంచి నాకు రన్నింగ్ అనేవి వెళ్ళేవాడిని రోజు కూడా. రోజు తప్పకుండా రన్నింగ్ వెళ్ళేవాడిని. అలాగే డిగ్రీ, కరోనా వరకు. ఎందుకంటే ఆర్మీ ర్యాలీ ప్రాక్టీస్ చేయాలి కదా! కంటిన్యూగా మార్నింగ్ లెగడం రన్నింగ్ ప్రాక్టీస్. సో, అప్పుడు హెల్త్ అనేది బానే ఉండేది. ఇప్పుడు కూడా బానే ఉందనుకో. చేంజెస్ ఎలా కనిపిస్తున్నాయంటే అప్పుడు ఎంత దూరమైనా సరే నడిచి వెళ్ళేవాళ్ళం. ఏం పని చేసినా సరే అంత అలుపు వచ్చేది కాదు. రీసెంట్‌గా నేను మా ఫ్రెండ్ వేరే ఊరికెళ్ళాము టెంపుల్‌కని. కొండపైన ఉంది. కొండెక్కేసరికి నాకు అంటే ఎక్కలేకపోయాను. ఆవేశం అనేది చాలా ఎక్కువొచ్చేసింది. ఏందిరా బాబు కుర్రోడినయ్యుండి ఒక టెంపుల్ ఎక్కలేకపోతున్నానని నాకే అనిపించింది. అనుకున్నా దగ్గరైపోతున్నాం మనమును. సో, ఈరోజు నుంచి కూడా కొద్దిగా కాన్షియస్ ఉండాలని కొద్దిగా మన తిండి పైన ఇవన్నీ కూడా కొద్దిగా టేక్ కేర్ తీసుకుంటున్నా. తొలైతే ఎంత దొరికితే అంత ఊదేసేవాళ్ళం. ఇప్పుడైతే కొద్దిగా తగ్గిస్తున్నాం. మీరు కూడా హెల్త్ అనేది మస్ట్ అండ్ షుడ్ అందరికి గూడా. ఎందుకంటే ఈరోజు హెల్త్ సెక్టర్‌లో ఉన్నంత సిట్యుయేషన్ ఇంకెక్కడ లేదు. ఎందుకంటే హాస్పిటల్‌కెళ్ళామంటే మినిమమ్ 1,00,000 నుంచి ఎంత అవుతుందో చెప్పలేం. అందుకే నువ్వు ఈ రోజు నుంచే కొద్దిగా హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేసుకొని ఎంతో కొంత మనీ గూడా హెల్త్ గురించి సేవ్ చేసుకోవాలి. సో, ప్రమోషన్ ఇవ్వకుండా ఇన్స్యూరెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరి కోసం చెప్తున్నా. ఇన్స్యూరెన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి దాని గురించి ఎంక్వైరీ చేసి తీసుకోండి ఇబ్బందేం లేదు. ఇంకోటంటే ఇప్పుడు మనం గురించి మాట్లాడుకుందాం. సో, నేను డైరెక్ట్‌గా చెప్పేస్తున్నా. ఇండైరెక్ట్‌గా ఏం లేదు. రియల్ ఎస్టేట్‌లో ఖచ్చితంగా అనేవాడు అనేది తీసుకోవాలి. ఎందుకంటారా? మనకి పెద్దవాళ్ళు అంటారు. 4 రాళ్ళు వెనకేసుకోరా బాబు అంటారు. 4 రాళ్ళు అంటే ఏంటి? లెక్కల మామూలు రాళ్ళా? అవి కాదు. 4 రాళ్ళంటే 4 ప్లాట్లు చుట్టూరు ఉంటాయే అది రాళ్ళు. ఈ ఎకరాకు ఉంటదా? ఒక 5 ఎకరాలకు ఉంటదా? 100 ఎకరాలకు ఉంటదా? నీ ఇష్టం. మినిమమ్ ఒక ప్లాటు. మినిమమ్ 4 రాళ్ళు. ఆ 4 రాళ్ళలో 100 గజాలు. ఆ 4 రాళ్ళ మధ్యన ఒక 100 గజాలైనా నువ్వు కాదనలేవు. కొనొచ్చు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో పెట్టుకోవడం కష్టము అని అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు బతకడానికే కష్టం. కాళ్ళు, చేతులు అన్నీ బాగున్నాయి మనకి. అదే కష్టం అంటున్నాం. పొద్దున్న ఒక జాబ్ పోయింది. లేదంటే మనకి చేసే ఎనర్జీ పోతుంది. అప్పుడు నువ్వెక్కడి నుంచి తెస్తావు? అర్జెంట్‌గా మనీ అవసరం వచ్చింది. దేనికో దీనికి హెల్త్‌కైనా, లేదంటే మీ పిల్లల చదువుకైనా, లేకపోతే మనకే అవసరం వచ్చింది. ఎక్కడి నుంచి తెస్తాం? మనకంటూ ఒక ప్లాట్ ఉంటే వాటిని తీసేసి మనం చేసుకోవచ్చు. మస్ట్ అండ్ షుడ్ చెప్తున్నా. ప్రతి ఒకళ్ళు కూడా అంటే మనిషికి ప్లాట్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అది ఎలా ఇస్తామో అనేది నీ ఇష్టం. ఒక హస్బెండ్ ఉండవు. వైఫ్‌కి గిఫ్ట్‌లకి, లేదా పిల్లలకి గిఫ్ట్‌లకి, కొత్తగా పెళ్ళయ్యే కపుల్స్ ఉన్నారు. పార్ట్నర్‌కి గిఫ్ట్ ఇవ్వండి ల్యాండ్ తప్పేముంది? ఇవేనా? ఈరోజు 10,00,000 కారు. నీకు నెక్స్ట్ షోరూమ్ నుంచి బయటకొచ్చాకే నీకు తగ్గిపోద్ది రేటు. అవునా కాదా? అలా కాదు నీది ఇప్పుడు తీసుకొని నెల రోజులు పెట్టుకో. లేకపోతే ఒక 5 నెలలు పెట్టుకో. 5 సంవత్సరాలు పెట్టుకో. ఆ రేట్‌కని అమ్ముతుంది. లేదంటే దానికంటే డబుల్ అయినా వచ్చి నీకు అమ్ముతుంది. కార్లు ఇచ్చే కంటే ఇల్లులు, ప్లాట్లు ఇవ్వండి తప్పేముంది? చూసుకుంటే మస్ట్ అండ్ షుడ్ ప్లాటే ఎందుకు కొనాలనుకుంటే 10, 20 ఇయర్స్ బ్యాక్‌కెళ్దాం. మనకి ఇన్వెస్ట్‌మెంట్స్ ఏం గుర్తొస్తాయి ఫస్ట్ చూసుకుంటే? గోల్డ్ అంటాం ఫస్ట్. షేర్ మార్కెట్ అంటాం. లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు అంటాం. పెట్టుకుందాం ల్యాండ్ అనేది. 20 ఇయర్స్ బ్యాక్‌కెళ్తే మనం 20 ఇయర్స్ బ్యాక్‌కెళ్తే మనం రేట్లు ఒకసారి కంపారిజన్ చేద్దాం. ఓకేనా? అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అంటాం కదా! ఒకసారి కంపేర్ చేద్దాం. నువ్వు నీ దగ్గర కొంత అమౌంట్ ఉంది. ఇక్కడికి అప్పు ఇచ్చావనుకో ఇస్తాడా? కానీ ఏమంటాడు అప్పు తీసుకుంటాడు. మచ్చా నీకు సాయంత్రం డబ్బులు నాకు వేరే దగ్గర నుండి వస్తున్నాయి. నీకు ఇచ్చేస్తాను వెంటనే. ఇస్తావా అని అడుగుతారు. వాడే కదా! మనకు తెలిసినోడే కదా! అనుకోని మనం ఇస్తాం. అంటే మరి కనిపియడు. కానీ ఫోన్ ఎత్తడు. పోతది. సో, మనం కష్టపడే డబ్బులల్లా వాడి చేతిలో పోయాల్సొస్తది. కానీ ఎవడికి గూడా అప్పు ఇవ్వకండి. నేను గూడా ఎవరికీ ఇవ్వట్లేదు. మీరు గూడా ఎవరికీ ఇవ్వకండి.